నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు సమీపంలో ఉన్నాం. దీనికి సంబంధించి అమీన్పూర్‌కి సంబంధించి ప్రధానంగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా నిన్న 2 వారాలుగా సైలెంట్‌గా ఉన్న హైడ్రా ఒక్కసారిగా ఈ రోజు విరుచుకుపడినట్టుగా తెలుస్తా ఉంది. కుకట్పల్లికి సంబంధించి నల్లకుంట చెరువుకి సమీపంలో ఆల్రెడీ ఉదయం అక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి 4 ఎకరాలు ఖాళీ చేశామంటూ కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే అమీన్పూర్‌కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే విల్లాలకు సంబంధించి ప్రభుత్వ భూమి, ప్రధానంగా ప్రభుత్వ భూమి నుంచి ఏదైతే ఆక్రమించి కట్టిన విల్లాలు ఉన్నాయో దీనికి సంబంధించి ప్రధానంగా రెసిడెన్షియల్స్ లేని విల్లాలను మొత్తం కూడా కూల్చివేస్తుంది, డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి అయితే జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా దగ్గర ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఈ కూల్చివేతలు అనేది జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు. అంటే భారీ పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఉదయం మనం చూసుకున్నట్టయితే కుకట్పల్లికి సంబంధించి ఏదైతే బిజినెస్కి సంబంధించి ఏదైతే కమర్షియల్గా వాడుతున్న ల్యాండ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే రెసిడెన్షియల్కి సంబంధించి విల్లాలు ఉన్నాయో ప్రధానంగా వీటికి సంబంధించి ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన విల్లాలుగా దీన్ని పరిగణలోకి తీసుకుని దాదాపు 14 విల్లాలని వీళ్ళు డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీన్ని కూడా అంటే కంప్లీట్ గా దీనికి సంబంధించి ఏదైతే కంప్లీట్ గా వీళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. దాదాపు 4 ఎకరాలకు సంబంధించి వీళ్ళు విస్తీర్ణ దీన్ని డిస్మాంటిల్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఏదైతే ఈ రోజు ఒక్క రోజులోనే దాదాపు 3 చోట్ల ఏదైతే ఈ కూల్చివేతలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా రెసిడెన్షియల్స్ ని ఎవరిని కూడా టచ్ చేయని పరిస్థితి అయితే కనపడతా ఉంది. చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఇదే విల్లాలకు సంబంధించి ఏదైతే రెసిడెన్షియల్ గా ఆల్రెడీ ఉన్న జనం ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ ఇల్లుల్ని మాత్రం వీళ్ళు కూల్చకుండా ఏదైతే ఖాళీగా ఉన్న విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడం జరిగింది. వీటికి నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 10 రోజుల్లో వీళ్ళు ఖాళీ చేయాలి, లేదంటే అనంతరం మేము కూల్చేస్తామంటూ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ఉదయం కూడా ఏదైతే కుకట్పల్లి ఏరియాలో మనం చూసామో సేమ్ సిచ్యువేషన్, ఏదైతే అక్కడ కమర్షియల్ గా ఉన్న విల్లాలన్నింటినీ కమర్షియల్ గా ఉన్న ప్లేసెస్ అన్నింటిని కూడా ఖాళీ చేసిన టెంపరీ బిల్డింగ్స్ ప్రధానంగా వాళ్ళు ఖాళీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ గా రెసిడెన్షియల్ ఏరియా, అలాగే రెసిడెన్షియల్ విల్లాలు కాబట్టి ప్రధానంగా వీళ్ళు కూడా క్వశ్చన్ చేసేది ఏంటంటే ప్రభుత్వమే దీనికి మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వమే దీనికి పట్టాలు ఇవ్వడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది, ఏదైతే కరెంట్ లైన్స్ కూడా ప్రభుత్వం మాకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అట్లాంటి ప్రభుత్వం ఇచ్చిన విల్లాలనే మరి ఇట్లా ఈ రోజు డిస్మాంటిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఇదే తరహాలో కొంతమంది పెద్ద వాళ్ళకు కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పటికీ కూడా అంటే తిరుపతి రెడ్డి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే రేవంత్ రెడ్డి అన్న ఉన్నాడు, అన్నకి దాదాపు నెల రోజులైతుంది వీళ్ళు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పటికీ కూడా కనీసం ఆ విల్లాని ఇప్పటిదాకా కూడా టచ్ చేయని పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి ఒక పక్క ఏదైతే సామాన్యులకు సంబంధించిన విల్లాలని కూల్చివేతలో ఇదే సామాన్యులు ప్రశ్నిస్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే తిరుపతి రెడ్డి కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి కావచ్చు, ఓవైసీ కావచ్చు, వీటికి సంబంధించి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 2 నెలల పైచీలకు అవుతుంది వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూడా. మరి ఇప్పటిదాకా కూడా వాళ్ళని టచ్ చేయని పరిస్థితి. సామాన్యుల మీదైనా హైడ్రా దురుసుగా ప్రవర్తిస్తుంది, కానీ ఏదైతే పెద్ద వాళ్ళ విషయానికి వస్తే మాత్రం అవి హైడ్రా కాదు, డ్రామా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పైసలు తీసుకుని వెనక్కి తగ్గుతున్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. మరి ప్రధానంగా అయితే ఇక్కడికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మొత్తం కూడా డిస్మాంటిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాదాపు 14 విల్లాలను వీళ్ళు ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా డిస్మాంటిల్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో అమీన్పూర్కి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే అమీన్పూర్, పటేల్గూడ, కుకట్పల్లి కూల్చివేతలపై ఇప్పటికే హైడ్రా వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అమీన్పూర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించిన అక్రమంగా చేపట్టిన నల్ల చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో అక్రమాలు నిర్మించి షెడ్లను గుర్తించిన బాలనగర్ పరిధిలో 16 అక్రమ నిర్మాణాలు ఇప్పటి వరకు కూల్చినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 4 ఎకరాలని ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పటేల్గూడకు సంబంధించి ఏదైతే కృష్ణారెడ్డిపేటలో అక్రమ తొలగించి 4 ఎకరాలు, అక్కడ కూడా 4 ఎకరాలు వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ భూమిని. ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇదే తరహాలో సామాన్యులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి కానీ మిగతా పెద్ద వాళ్ళకి చాలా మందికి నోటీసులు ఇచ్చి దాదాపు నెల రోజులు దాటుతా ఉంది. మరి ఇప్పటి వరకు తిరుపతి రెడ్డి విషయంలో కానీ లేదంటే మల్లారెడ్డి విషయంలో కానీ అలాగే ఓవైసీ విషయంలో కూడా మనం ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పటిదాకా కూడా కనీసం వాళ్ళని టచ్ చేయని పరిస్థితి. ఎందుకంటే
తిరుపతి రెడ్డికి దాదాపు 20 రోజులు గడువు వాళ్ళు ఇవ్వడం జరిగింది. తిరుపతి రెడ్డి గడువు కూడా పూర్తయిన పరిస్థితి. కనీసం ఆ ఇంటి వైపు కూడా వీళ్ళు టార్గెట్ చేయని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రధానంగా అంటే సామాన్యులు ఏదైతే విల్లాలు ఉన్నాయో దీనికి సంబంధించి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మార్నింగ్ కూడా మనకి ప్రశ్నించడం జరిగింది. అలాగే కూకట్పల్లి పరిధిలకు సంబంధించి కమర్షియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లేసెస్ లో వాళ్ళు ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నారో ప్రధానంగా వాటిని కూల్చడం జరిగింది. సో ఏదైతే రెసిడెన్షియల్స్ ఉంటారో ప్రధానంగా అక్కడ నివసిస్తున్న పరిస్థితి వాళ్ళని అయితే నోటీస్ పీరియడ్ ఇచ్చి వాళ్ళకి ఒక 20 రోజుల నోటీస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడైతే ఖాళీగా ఉన్న విల్లాలన్నింటినీ కూడా డిస్పాన్సల్ చేస్తున్న పరిస్థితి అయితే మనం కనపడతా ఉంది. చెప్పండి అన్న, ఈ రోజు కూల్చివేతలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అని ఇక కూల్చివేత కంటే ఇంక అందరు అనుకునేదే మనం అనుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే ఆ రిజిస్ట్రేషన్లే చేయకపోతే ఈ పర్మిషన్లే ఇవ్వకపోతే కొన్నోడు ఎందుకు బలి అవుతాడు చెప్పండి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎవడో చేసిన తప్పుకు ఇంత ఇంత పేద ప్రజలే అవుతున్నాడు కానీ ఏ ఒక్క బడాబాబుల దానికైతే ఎవడు ఓడు అవి ఎవడు గులగొట్టాడు. అదే మనకందరికి తెలిసిందేనే. ఎవరు అసలు ఇగో రేపు ఇప్పుడు అక్కడ కుక్కుడుపల్లిలో చెప్తున్నారు, ఇగో నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళనే గులగొట్టేస్తున్నారు. వాళ్ళకు కూడా కాస్త టైం ఇవ్వచ్చు కదా. నేను చెప్పేది ఖాళీ చేయనికే టైం. ఒక పొద్దున అయితే కొంతమంది అడావిడిగా వాడు ఆడిని వీడిని ఏమన్నా కాళ్ళు ఇల్లు మొక్కేసి తీసుకొని పోతున్నారు. ఇప్పుడు అంత కర్మ ఏం పడింది సార్? ఏమో దొంగలమా? ప్రజా సమయంలో మనం కూడా చెరువులు కాపాడుతున్నాం అంటారు. చెరువులు కాపాడండి సార్, దానికి మంచిదే, మేము కాదంటలేము. దానికి ఒక పద్ధతి. ఇదైతే చెరువు కాదు కదా సార్. ఇది ఇప్పుడు సరే ఈ గవర్నమెంట్ ల్యాండ్ తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఒకసారి ఇష్యూ జరిగింది దీని మీద, మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు నువ్వు? అది తప్పు కదా. అది నువ్వు మళ్ళీ పర్మిషన్ ఇవ్వద్దు. అంతే కదా సార్. మరి ఒక లీడరు దొంగలే, అందరు వాళ్ళే దొంగలు ఉంటారు. ఇప్పుడు బలి అయిపోయినాడు ఎవడు? కొన్నోడు బలి అయిపోలే. ల్యాండ్ ఎవరికి సంబంధించిన ల్యాండ్ గురించి అని మనం ఎవరిది అనేది ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు చేస్తారు సార్? కబ్జాలు ఎవరు చేస్తారు? దమ్ము ధైర్యంలో చేస్తారు, రాజకీయ నాయకులే చేస్తారు. మళ్ళీ అన్ని చేసేది వాళ్ళే. ఎవరు చేస్తారు చెప్పండి? పేదలకు అమ్ముకుంటే వాళ్ళు కొన్నోడు ఏం చేయాలి? ఇప్పుడు బిల్డర్ కొత్త నేనేం చేయాలండి? నాకు తనిచ్చాడు, నేను తీసుకున్నాను అంటాం. ఇప్పుడు కొన్నో దానికి నేనేం చేస్తాను అండి? వాళ్ళు ఇచ్చారు, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, యథావిధంగా నీకు చేసినాడు. ఇప్పుడు కుప్పకూలిపోయేది ఎవడండి? కొన్నోడు. వాని జీవితాంతం ఇప్పుడు వాడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా ఒక ఇల్లు కొన్నాడంటే వాని సగం జీతం సగానికి పోయిన కూడా తీరుతుందా చెప్పు? మరి అందులో ఇంకా ఇప్పుడు లోన్ పెట్టుకున్నాడు, ఓ డౌన్ పేమెంట్ కొనుక్కున్నాడు ఉంటాడు. ఎందుకులే లోన్? నాకు పరిస్థితి ఏంది? ఇప్పుడు రోడ్ ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేయాలి సార్? ఇగో కొందరికి సావే నిర్ణయం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి మీరేం ఇప్పుడైతే కరెక్ట్ కాదు సార్. ఇది పర్మిషన్లు ఇచ్చేసి ఇల్లు కట్టేసి మొత్తం లోన్లు తీసుకొని ఇళ్ళలో లోన్ ఇవ్వకూడదు, లేదా పర్మిషన్ ఇవ్వకూడదు. ఇవన్నీ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ లంగా తెలిసిన తర్వాత ఇల్లు ఇవ్వకూడదు కదా. ఇచ్చారు కదా, మరి అది కరెక్ట్ కాదు కదా. మరి ఫస్ట్ ఎంచరీ చేశారు, ఎంచరీ చేసినప్పుడు అనేది మంచి ల్యాండా కాదా అని చెప్పేసి ఇవ్వకుండా ఉండాలి కదా. కొనుక్కున్న వాళ్ళు అన్యాయవాదులు బ్యాంకు వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని వాళ్ళు అప్పటికప్పుడు తీసేసేస్తుంటే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఈ పవర్ లైన్స్ ఇచ్చేటప్పుడు వాటర్ లింక్ ఇచ్చేటప్పుడు అయినా కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు. ఎవరికి తెలియదు అంటారు? గవర్నమెంట్ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇప్పుడు అంటారు కదా, అదే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, అంటే ఏదైతే పర్మిషన్లు అన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ఇవ్వకూడదు కదా సార్. అసలు పర్మిషన్ లేకపోతే ఎంచరీ చేసి అతనే చేయకుండా ఉంటాడు కదా. మరి ఇప్పుడు రోడ్డు మీద పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది అయ్యా? అసలు ఇప్పుడు అందరూ ఆగిపోయండి. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు బాధపడుతున్నాయి. బిల్డర్లు అప్పులో సప్పులో తీసుకొచ్చి ఇప్పుడు ఒక 10 లక్షలు ఉన్నవాడు ఇంకొక 5 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చుకొని కట్టుకుంటాడు అప్పు మీద. వాళ్ళకి వడ్డీలు పైన పడుతున్నాయి. ఒక ₹1 కోటి బిల్డింగ్ కట్టారు అనుకోండి సార్, మళ్ళీ ఒక ప్లాట్ వాళ్ళ పేరు మీద పెట్టేసి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఇల్లే కదా, అన్యాయం అవుతున్నారు కదా. మరి ఇప్పుడు ఎటు పోవాలనేది ఆలోచన. ఇప్పుడు ఎటు వెళ్తారు? ఇప్పుడు ఆంధ్ర వచ్చి కూలకూడదనే ఉన్న వాళ్ళు ఎటు వెళ్తారు? అంటే అందులో విల్లాలో కొంతమంది ఉంటున్నారా? ఉన్నారు, ఇల్లు కాపురాలు ఉన్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని నోటీసులు ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించారు. నోటీసులు ఇచ్చిర్రా అసలు మామూలుగా వీళ్ళకి? బోర్డులు పెట్టెళ్ళారంట. మీరు చెప్పండి. నోటీసులు నిన్న ఈవినింగ్ ఇచ్చారని చెప్పారంట. ఇచ్చారంట, మాకు తెలియదు, కాకపోతే చెప్పారు వాళ్ళు. కానీ ఇచ్చింది లేదు. ఓవర్ నైట్ లో ఎవరైనా ఖాళీ చేయరు, ఓవర్ నైట్ లో బిల్డింగ్లు కట్టరు. పర్మిషన్ ఏ సర్వే నంబర్లు ఇచ్చారు ఆఫీసరు, ఎక్కడ కడుతున్నారు, అది కట్టిన రోజు చూడాలి. ఒకసారి చూడండి, ఈ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఈ లెవెల్కి వచ్చి కూలగొడితే ఏంటి యూజు?
డే 1 ఫస్ట్ రోజు కూలగొడితే మనం లాస్ ని తగ్గించుకోవచ్చు. పర్మిషన్ సరే అండి ఇచ్చారు, పర్మిషన్ దగ్గర ఇప్పుడు 12 నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అండి, కానీ 11 రాసుకుపోయి పర్మిషన్ తెస్తాడు ఆడు. అప్లికేషన్ కాడ 11 రాస్తాడు, 11 కరెక్ట్ బాగానే ఉంది పట్టా భూమి అని అంటాడు, 11కి ఇచ్చేస్తాడు, కానీ కట్టేది 12లో అక్కడ. సో ఆఫీసర్లందరూ సేఫ్ అక్కడ, కానీ వాడు నేను 11కు పర్మిషన్ ఇచ్చాను అంత క్లియరే, కానీ వాడు 11లో కడుతుండా 12లో కడుతుండా చూడాలి. ఆఫీసర్లు కింది లెవెల్కి వచ్చి ఎంత మంది ఉంటారండి రోజు, ప్రతి ఒక్కడు ఎవడో లైన్ మ్యానో ఎవడో చూస్తాడు, అరే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మొన్నటి దాకా ఇక్కడ పర్మిషన్ ఎట్లా వచ్చింది ఎవరికైనా డౌట్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు తొక్కి పెడుతున్నారు, ప్రతి ఒక్కరు చెప్పొద్దు ఈరోజు బయటపడితే రేపు మన మీద ఏడకొస్తుంది అని భయపడతారు. దానివల్ల ఈ లెవెల్కి వచ్చిందండి. సో లాస్ అనేది చాలా లాస్, పేద ప్రజలకు లాస్ ఓవరాల్ గా. ఇప్పుడు ఎటు పోవాలంట మరి, ఇప్పుడు ఖాళీ చేసిన తర్వాత మరి రోడ్డు ఇంకేం రోడ్డు మీద పడి గుడారాలు వేసుకోవాలండి. ఆబ్వియస్లీ రోడ్డు మీద పోయి గుడారాలు వేసుకొని పెళ్ళం పిల్లలతో రోడ్డు మీద కాపురం చేయాలి. గవర్నమెంట్ చూస్తూ ఉండాలి. పబ్లిక్ లో కొనుక్కులు పోతారు, ఈఎంఐలు కట్టుకోవాలి, బ్యాంక్ వాళ్ళు లాస్. బ్యాంక్ వాడు కూడా తప్పే ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి చాలా మందికి నోటీసులు ఇచ్చిన అన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమి? నెల రోజుల పైన దాటుతుంది కదా వాళ్ళకి నోటీసులు. వాళ్ళకి ఏం కాదండి, మీరు రాసుకోండి, ఇంకా 1 మంత్ తర్వాత చూడండి. పెద్ద పెద్దోళ్ళకి ఎవ్వరు కాదు, ఇప్పుడు అంతా కామన్ మ్యాన్లకే, సాధారణ మధ్య తరగతి పేద వాళ్ళకే జరుగుతాయి లాస్ అంతా, పెద్ద పెద్దలకు ఏం కాదు. సొంత అన్నకే నోటీస్ ఇచ్చుకున్న, తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చిర్రు, నెల రోజులు అవుతుంది కదా. అది నోటీస్ వరకే ఉంటుంది. మనం నేను వెళ్ళి అడగలేనండి. సీఎం అడిగితే అమ్మో నా మీద ఏడకేసు నేను అడగలేను. కామన్ మ్యాన్ వీళ్ళు ఇప్పుడు ఎవరు అడగలేరు, మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళని. ఎందుకు గాలికి పోయే కంప మనకేందుకు తగిలించుకుందాం మనం అంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఎవడేమో అడగరు కదా, చలో చిన్నోళ్ళ మీద, ఎందుకంటే చిన్న పాము చంపుతారు అన్నాడు అంతే. పెద్ద పాములు ఏం కాదండి, మీరు ఇంకో 100 సంవత్సరాలు అయినా అట్నే ఉంటది, పెద్దోళ్ళని ఎవరు టచ్ చేయరు, అది కామన్ ఉంటుంది. ఎందుకని ఓవైసీ వాళ్ళని ఎందుకు ముట్టుకోవట్లేదు, ఓవైసీ బ్రదర్స్ ఎందుకు ముట్టుకోవట్లేదు, ఫాతిమా కాలేజ్ వాళ్ళని ఎందుకు ముట్టుకోవట్లేదు? కామన్ పీపుల్ మీద వీళ్ళ దందానా? అమీన్పూర్ చెప్పండి. చెరువులో దాదాపు 100 ఎకరాలు, అమీన్పూర్ చెరువులో 100 ఎకరాలు కబ్జా అయిపోయింది. దాన్ని ఎవరు టచ్ చేయడు ఇప్పుడు, చెయ్యరు. పెద్ద పెద్దలు వాళ్ళు ఆపేస్తారండి, ప్రెషర్ ఉంటుంది, హై లెవెల్. వాటితో పోల్చుకుంటే 1% కూడా 1% చిన్న చేప, తిమింగ్లాలన్నీ ఆ లోపల ఉన్నాయన్నీ డైవర్ట్ అయిపోద్ది. 4 రోజుల తర్వాత మేమేం చేస్తాం, ఇంకా కోట ఆపమన్నది కదా, పేదలు ఇబ్బంది పడుతున్నారు, అలా టార్గెట్ ఏంతో పూర్తి అయిపోతుంది, ఎవరు కూల్చాలో, తర్వాత కామన్ కూర్చుంటారు. ఇప్పుడు రైతుకు రావాల్సింది ఇప్పుడు రుణమాఫీ అవ్వలేదు, రైతు బంధు రాలేదు, అన్ని డైవర్షన్ టాక్టిక్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు హైడ్రా పేరు మీద ఇప్పుడు చాలా మందికి రుణమాఫీ అవ్వలేదండి. విలేజ్లలో నేను కూడా రైతునే, నాకు లక్ష తక్కువ ఉంది, 89,000 నాకు కూడా రుణమాఫీ కాలేదు. మా ఊర్లో దాదాపు ఒక 200 మంది తీసుకుంటే 100 మంది కూడా కాలేదు. రైతు బంధు రావాలి, రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు రైతు బంధు కాలం కూడా దాటిపోతుంది. అన్ని టాక్టిక్స్ కదా అవి, మర్చిపోవాలి. 6 గ్యారెంట్లు పక్కన పెట్టేశారు. మళ్ళీ ఎందుకని నాయకుల వాళ్ళది ఎందుకు ముట్టుకోవట్లేదు, ఓన్లీ కామన్ పీపుల్ మీద ఎందుకు ముట్టుకుంటున్నారు? ఓవైసీ ఉంది కదా, ఫాతిమా కాలేజ్ చాలా పెద్దగా ఉంది, అది తెలుసు కదా, దాని మీద ఎందుకు చేయట్లేదు? సొంత అన్నకి నోటీసులు ఇచ్చిన మొన్నే కదా అలా అంటారు. ఇప్పుడు పబ్లిక్ లో ఇది అవ్వాలంటే అలానే అంటారు. నోటీస్ ఇచ్చారు, మళ్ళీ అందులో తెగుతుంది చూడు తప్ప. రైట్, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి ప్రధానంగా ఇక్కడ మాట్లాడే అంశం ఏంటంటే, ఏదైతే చిన్న వాళ్ళని ఏదైతే టార్గెట్ చేస్తున్నారో దీనికి సంబంధించి, అంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు మీరు ఇది చేయట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్న అంశం. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఏదైతే ఓవైసీకి సంబంధించి కానీ, లేదా అటు తిరుపతి రెడ్డికి సంబంధించి కానీ ఏదైతే మీరు నోటీసులు ఇచ్చారో మరి వాటి సంగతి ఏంటని కూడా వీళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. ఇదే అమీన్పూర్ చెరువుకు సంబంధించి దాదాపు 100 ఎకరాలు కబ్జా అయింది, మరి వాటి సంగతి ఏంటి? సో ఈ ఏదైతే వితౌట్ నోటీస్ కొడుతున్నారో దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ స్థానికులు కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ కూడా ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా, ఈ స్థలానికి కబ్జానికి సంబంధించి ఆయన అనుచరుడే ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఇదంతా కూడా డైవర్షన్ చేయడానికే ప్రధానంగా ఈ చిన్న విల్లాలని చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా దాదాపు అమీన్పూర్ చెరువుకి సంబంధించి ప్రధానంగా 100 ఎకరాలు దాదాపు కబ్జా అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ ఏదైతే చెరువు కబ్జాకి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి వాటిని ఎందుకు టార్గెట్ చేయట్లేదు, వాటిని ఎందుకు కూల్చట్లేదు అని కూడా వాళ్ళు మాట్లాడుతూ
ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా దాదాపు 14 ఇళ్లను ఇక్కడ డిస్మాంటిల్ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 4 ఎకరాలని మేము స్వాధీనం చేసుకున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది కంప్లీట్ గా ప్రభుత్వ భూమి అని కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి మరి దీనికి ఏదో కొంతమంది కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నారు ఇంట్లో, వాళ్ళని కూడా టైం ఇవ్వలేదు. అప్పటికప్పుడు వాళ్ళు ఆ లగేజ్ మొత్తం కూడా ఆటోలో వేసుకుని షిఫ్ట్ చేసుకున్న పరిస్థితి అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు కూడా. మరి ఎందుకంటే ఇళ్లలో ఉన్న వాళ్ళని వదిలేస్తామన్న వాళ్ళు ఎందుకు ఈ రోజు మరి ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి మరి కూలగొట్టడం అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు అంటే రెడీ ఏదైతే ఫుల్ కి కట్టేసి ఉన్నా కూడా ఇల్లు మొత్తం కూడా కూలగొడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి అంటే వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. నిన్న బేసారం రిజిస్ట్రేషన్ అయింది సార్. ఓని ఉడకాల్సిన కాలంలో మేము ఏదో రూపాయి 10,000 సంపాదించుకుంటే అంటే మేము ఎక్కడి నుంచో బతుకుందికి వచ్చి నాకు అనుకూలమనే కదా. ఏమైందండి ఏంటి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు? ఇప్పుడు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టేసుకొని మేము ఇంత కడుతుంటే మమ్మల్ని నడిమి సముద్రంలో ముంచినట్టు ముంచుతున్నారు. వెంచర్ లేచిన వాళ్ళని ఏమనట్లేదు, ఏది మళ్ళీ తర్వాత వచ్చేసి పర్మిషన్లని ఇచ్చిన వాళ్ళు ఏమనట్లేదు. కట్టిన తర్వాత అది అంతా కట్టక ముందు చేయాలా, కట్టిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి. అందరికీ ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మరి బిల్డర్ అనాలా, పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు అనాలి కానీ మరి మీరు సార్ ఇప్పుడు నష్టం అయితే మాకు నష్టం జరిగింది కదా. రిజిస్ట్రేషన్ నిన్న బేసారం రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఏమంటారు అధికారులు ఏమంటారు? వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ ఎవరు లేదు, మాకేం లెటర్ లేదు, ఏం లేదు. మీకు సంబంధించి పట్టాలు ఉన్నాయా? మీరు దీని ల్యాండ్ కి సంబంధించి మీకు పేపర్లను జిరాక్స్, రిజిస్ట్రేషన్ పేపర్ జిరాక్స్ అని ఇచ్చారు. వాళ్ళకి ఏం పలుకుతూ ఎవరు పలుకుతున్నారు సార్? మీరు రెస్పాన్స్ దగ్గర కానీ ఇప్పుడు చూస్తున్నారు. ఈ నుంచి లోపల పోతారు, ఇల్లు చేస్తాను అంటే పంపించలేదు. అట్లా కాదు, ఇప్పుడు ఈ రకంగా కూల్చివేతలు జరిగితే మరి మీరు ఎటు పోవాలంట? మరి అదే ఇంకా బయలు కూడా చావాలి అని మంది వచ్చి చావాలా. మరి ఆల్టర్నేటివ్ చూపించాలి కదా మరి వాళ్ళు. ఎవరు ముందుకు వస్తాం, అధికారులు ఎవరు రావడం లేదు. మీకు అమ్మిన బిల్డర్లు ఎవరు? ఇల్లు వెంకట్రావు. ఆయన ఇప్పుడు ఎల్లాంగా మాట్లాడినాడు, ఎక్కువ కొడుతాను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. వీళ్ళకి చెప్పాలిగా పోలీసులు, మరి మీకు ఆల్టర్నేటివ్ చూపించే కదా వీళ్ళు మీకు పొగలగొట్టాలి. వాళ్ళకి ఏం చెప్పాలి? మాకేం ఏం లెటర్ కానీ ఏది ఇవ్వలేదు. మీకు అంత ముందు తెలియదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది? మీకు తెలియదు, మాకు తెలియదు. కంప్లీట్ మరి దీని పవర్ సప్లై అన్ని ఉందా? రిజిస్ట్రేషన్ అయింది? రిజిస్ట్రేషన్ బేస్తరం అయింది. మరి రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది ఇప్పుడు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు మరి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎట్లా చేస్తారు? మరి చేయొద్దు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే అధికార రిజిస్ట్రేషన్ చేయొద్దు, వాటర్ కనెక్షన్ ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు, పవర్ సప్లై ఇవ్వద్దు. అధికారులు బాగుంటారు, అందరు ప్రభుత్వం బాగుంది. పోయేది మాటలు పేదవాళ్ళు ఏదో రూపాయి సంపాదించుకుని నాశనం అయిపోవడానికి ఉండదు. మీరేం చెప్తారన్న దీని గురించి? మరి అంటే అధికారులు బాగానే ఉన్నారు, దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, కొనుక్కున్నటోళ్ళు నాశనం అవుతారు. దీని గురించి ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ గురించి అన్ని గులగొడుతుంది, ఓకే. కానీ ఇందులోపల ఏంటంటే భూమిని ఎవరైతే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూములకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే అయిందో ఆ వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి పర్మిషన్ ఎవరైతే జిహెచ్ఎంసీ కమిషనర్స్ ఇచ్చారో ఆ కమిషనర్ల పైన కూడా వాళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించాలి. మళ్ళీ విధుల్లో నుంచి వాళ్ళు ఎక్కొద్దు, వాళ్ళని సస్పెండ్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి రెండోది, వీళ్ళకు అన్ని ఇంట్లో డిమాలి చేసారు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు నినాక మొన్న ఈరోజు సండే కాబట్టి మొన్న ఫ్రైడే రోజు రిజిస్ట్రేషన్ అయింది. 2 days ఈయన డబ్బులు మాత్రం వాళ్ళకు రీబ్యాక్ వెనకకి రిటర్న్ ఇప్పించేసాలి. 2 days బ్యాకే. ఆయనకి ఏం తెలియదు అసలు, వాళ్ళకు రిటర్న్ ఇప్పించాలి. హైడ్రా అన్నప్పుడు ఇక్కడ వరకు ఒక 2-3 సార్లు నోటీసులు ఇచ్చిందంట, అది నాకు చెప్పలేరు కూడా. బిల్డర్ మీకు చెప్పలేదు? రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. బిల్డర్ కి ఎట్లా ఇస్తారు? ఇక్కడ ఉండేటోళ్ళకి కదా ముందు ఇవ్వాల్సిన నోటీస్. బిల్డర్ మీద ఉంది కదా ప్రాపర్టీ, కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఏం చేసిందంటే వీళ్ళకు హైడ్రా కిందకి వస్తాయనేది ఏమీ తెలియకుండా వాళ్ళకి ఆల్రెడీ ఈ రోజు పొద్దున కూడా మార్కింగ్ చేశారంట. మార్కింగ్ చేసేంత వరకు వీళ్ళకి తెలియదు. నిన్నాక మొన్న వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాబట్టి జిహెచ్ఎంసీ ఇది అన్యాయం. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ ఆఫీసర్ ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ హెచ్ఎండిఏ ఉంటారు కదా, వాళ్ళపైన విధుల నుంచి తొలగించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు కొనుక్కున్న వీళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇప్పించాలి. మరి మీరు ఇప్పుడు ఎటు వెళ్ళాలనే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అధికారులు? మరి ఎటు ఎవరు రాలేదు సార్, అధికారులు ఎవరు ముందుకు రాలేదు. మాట్లాడుతుంటే ఇలా కొట్టేస్తారు కదా సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళు కాదు, అది అంతే ఉన్నది. ఇప్పుడు రోడ్డు మీద పోయి బతకాలి. ఇప్పుడు పోయి పిల్లల్ని అందరిని తీసుకుపోయి రోడ్డు మీద బతకాలి అంతే. పోలీసుల రాజ్యం కదా మరి ఇది. ఇప్పుడు సీఎం కు తెలుసుకోవాలి. ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుందో పేదలను కొట్టే కంటే ఇప్పుడు ఆయన కింద ఒక రోడ్డు మీద బతికితే ఎట్లుంటుందో సీఎం తెలుసుకోవాలి.
ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కొడుతుర్రు, ఓకే మీరు అందరిని కొడుతున్నాడు, మరి పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది FTL లో చెరువుల మధ్యలో కట్టుకున్నాయి ఉన్నాయి కదా, మరి వాళ్ళ అమీన్పూర్ లో అది 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 దాని తెరువు 100 ఎకరాలు ఉన్నది, కానీ దాని తెరువు ఎవ్వరు పోతలేరు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని తెరువు పోతలేరు సార్. మరి మీరు చిన్న చిన్న వాళ్ళని నాశనం చేస్తే మేము రోడ్ల మీద బతకాలి ఇప్పుడు. ఇక చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైనా మొన్న శుక్రవారం వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి బిల్డర్ మరి రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించిండో, ఏ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేయించిండో, దీనికి సంబంధించి అసలు ఎట్లా దీనికి పర్మిషన్లు ఇచ్చారు, ఇదంతా కూడా ఫస్ట్ తేలాల్సి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ముందు అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. వీళ్ళని కాదు మనం కూల్చాల్సింది. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి రావాలి మనం. ప్రధానంగా ఇక్కడ అమీన్పూర్ చెరువుకు సంబంధించి 100 ఎకరాలు కబ్జా అయిందని గతం నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాం. ఆడ పెద్ద పెద్ద హైట్స్ లేపిర్రు అలా ఫ్లాట్స్. మరి వాటి సంగతి ఇప్పుడు దాకా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద మంది ఎవరు ఫామ్ హౌస్లు కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు. వాళ్ళని టచ్ చేసింది లేదు. వీళ్ళ చిన్న చిన్న వాళ్ళు ఉదయం కూడా చూసినాం కుకట్పల్లి ఏరియాలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళ కాళ్ళ మీద అడుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా మీరు కూల్చివేతలు జరుపుతా ఉన్నప్పుడు మరి న్యాయంగానే అందరినీ కూడా ముందు పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళకి రండి, మేము స్వాగతిస్తాం. ఇప్పుడు చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళ దగ్గర నుంచి కిందకు వచ్చినప్పుడు వీళ్ళు కూడా స్వాగతిస్తారు దాన్ని. మీరు పెద్దోళ్ళని వదిలేసి చిన్నోళ్ళు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలా. ఖచ్చితంగా విక్టిమ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు లాస్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే, మాకు తెలియకుండా మేము కొనుక్కున్నాం, ఆఫీసర్కి తెలుసు కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆఫీసర్కి తెలుసు, మాకంటే తెలీదు. సో వాళ్ళు అదే చెప్తా ఉన్నారు మాట. అన్న మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో రాసినారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ అయింది, అఫీషియల్ గా చేశారు, సంతకాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి ఎట్లా మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఒక రిజిస్టర్ ఎట్లా రిజిస్టర్ చేస్తారు, ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎట్లా వాటర్ కనెక్షన్, ఎలక్ట్రికల్ ఇస్తారు. మరి ఇంతమంది పోలీస్ బలగాలను పెట్టి కూల్చుడు అసలు ఇదంతా కరెక్టేనా పరిస్థితి? ఇంతమంది పోలీస్ బలగాలు అవసరమా దీనికి? చెప్పండి అన్న, మీరు చెప్పండి, ఇంతమంది పోలీస్ బలగాలు అవసరమా? మాట్లాడతారా? రైట్. చూడొచ్చు. అంటే దీనికి సంబంధించి ప్రధానం కనీసం లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, మీడియాకు కూడా లేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే కూలగొడుతారో ఇదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ అంటూ కూడా వాళ్ళు నిర్ధారించిన పరిస్థితి. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించి మీరు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు అనేది ఒక ప్రధాన సమస్య. ఇది ప్రధాన సమస్య ఏంటంటే, ఈ ప్రభుత్వ ల్యాండ్కి ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎట్లా సంతకం పెట్టిండు దాని మీద అనేది ప్రధాన ఆరోపణ ఇక్కడ జరిగేది. మరి రిజిస్టర్ చేసినప్పుడు మరి వీళ్ళకి ఎట్లా తెలుసు, సామాన్యులకి ఎట్లా తెలుస్తుంది, పైసలు కట్టేటోడికి వాడికి ఎట్లా తెలుస్తుంది? మరి ఒక రిజిస్టర్ అఫీషియల్ గా ఏం లేదు, మాకు తెలీదు, తప్పు మాదే. ఎలా పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి బిల్డర్ కానీ ఎవరికన్నా కానీ? కూడా తెలీదా? రిజిస్టర్ కూడా డిపార్ట్మెంట్, స్టాంప్ డిపార్ట్మెంట్ ఎలా రిజిస్టర్ చేస్తారు వీటికి బాగలేని వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ సర్టిఫై చేస్తారని మనం నమ్ముతాం. అంతే కదా. మరి అట్లాంటిది ఆ గవర్నమెంట్ ఇది తప్పంటే మరి ఇట్లా ఎవరు? అదే సార్, గవర్నమెంట్ తప్పేంటాం. ఇప్పుడు కరెక్ట్ అయినప్పుడు రిజిస్టర్ చేయకూడదు. ఎవరు చేయమన్నాడు? డబ్బులు ఎంత తీసుకున్నారు? 5 లక్షలు తీసుకున్నారు కదా గవర్నమెంట్ చూడబెట్టకుండా. మరి దానికి ఎవరు ఇస్తాడు బాధ్యత? మాకు తెలుసా ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏడ చెరువులు ఉన్నాయని తెలియదు కదా. ఎన్ని రోజుల ముందు చెప్పిరా ఇది ఖాళీ చేయాలని ఏమన్నా చెప్పిరా? జస్ట్ నిన్ననే, అంతే, జస్ట్ 3 days బ్యాక్ రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటిదాకా తెలియదా హైదరాబాద్ వస్తుంది చెక్ చేసుకోమని చెప్పాలి కదా. మరి అదే వాళ్ళు కుమ్మక్కాయ చేసినట్టే కదా. అంతే, ఇదంతా గవర్నమెంట్ కావాలని చేస్తుంది అంతే. రైట్. పేదలు నాశనం చేయండి సార్. ఇదంతా రూపాయి సంపాదించి ఏదో వాడు కష్టం పడి సంపాదించుకున్నా పేదలు నాశనం చేయడానికి గవర్నమెంట్ ముందు చెప్తే మేము అసలు తీసుకోం కదా. అనవసరం చర్యలు తీసుకోవాల్సింది అధికారుల పైన. విక్టిమ్స్ పైన తీసుకుంటే వాళ్ళకి ఏం తెలియదు, నిన్న రిజిస్ట్రేషన్ అంట. వాళ్ళు తీసుకోవాల్సింది ఇమేజ్ ఎవరైతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కొనుక్కున్నటోడికి ఒకటే చూస్తాం మనం, గవర్నమెంట్ దాని మీద రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అది రిజిస్ట్రేషన్ అవుతుందంటే మనం కొనుక్కుంటాం. అదే స్టెప్ బై స్టెప్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. అదే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా చెప్పేది ఏంటంటే ఫస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని డిస్మిస్ చేయాలి. సస్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ కానీ డిస్మిస్ చేయాలి అధికారులు స్టెప్ బై స్టెప్. ఎవరు తీసుకున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాడికి, వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన వరకు ఎవరెవరు ఉన్నారు అధికారులు అందరినీ సస్పెండ్ చేయాలి. ఇంకోటి, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు బిల్డర్ ఎట్లా వీళ్ళకి అమ్ముతాడు? బిల్డర్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. బిల్డర్ అధికారులు కుమ్మకైనట్టు అవుతుంది ఇది కదా. అంతే కదా. మరి పాలు కుమ్మక్కై అనవసరంగా పేదలు కొన్న వాళ్ళు నాశనం అయిపోతారు కదా. అందుకే ఫస్ట్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. నేను అందరికీ గవర్నమెంట్ కూడా చెప్పేది అదే, ఫస్ట్ మీరు అధికారులపైన చర్యలు తీసుకోండి.
లీడర్లు ఇట్లా అందరూ బాగానే తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు. మధ్యలో ఆగమయ్యేది మా సామాన్య ప్రజలే, కొనుక్కునేటోళ్ళే. ఇప్పుడు రూపాయి కష్టపడి ఏదో దాచుకుని ఏదో కొనుక్కుంటాం, మరి పోయేది మందే కదా. రాజకీయ నాయకుడు ఒక్కొక్క ఇంటికి 4-5 లక్షలు తీసుకొని వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. ముఖ్యమంత్రి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా హైడ్రా అంటాడు. బలయ్యే సామాన్య ప్రజలే మొత్తానికి. ఇప్పుడు మీకు ముందస్తు నోటీసులు అని ఇవ్వాలా, మీకు రిజిస్ట్రేషన్ అన్నా ఆపాలా? రిజిస్ట్రేషన్ చేసేటప్పుడైనా అది ప్రభుత్వ ల్యాండ్ అని మీకు ఇన్ఫార్మ్ చేయాలా? ఎందుకంటే గవర్నమెంట్ అధికారం మీద మనం బేసే కొనుక్కుంటాం, ఒక ఎంఆర్ ఆఫీస్ మీద బేసే కొనుక్కుంటాం. ముందస్తు అధికారులు హెచ్చరికలు ఏం చేయకుండా డైరెక్ట్ వచ్చేసి కొడుతున్నారు. సో అంటే మీరు ఫైనల్ గా ఏం అడుగుతారు, ఇప్పుడు ఏం చెప్పాలని? మాకు న్యాయం కావాలి. ఇంత కష్టపడి మేము ₹1 కూడబెట్టుకొని ఇంత కష్టపడి ఇదంతా చేసినందుకు మాకు న్యాయం చేయాలి, అంతే కావాల్సిన న్యాయం. ఆర్డినేట్గా మాకు ఏదో ఒకటి చూపించాలి సార్. ల్యాండ్ మేము మందాసి వచ్చినాం, ఏడాలంటే అడుగుతున్నాం. ఇది క్వశ్చన్. 1,20,00,000 రిజిస్ట్రేషన్ 4 లక్షల చిల్లర అయింది. గులగొడతలేదు సార్. ఫాతిమా కాలేజ్ అనేది ఉన్నది ఒకటి. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని రావాలి. అక్కడ ఓరు తుర్కులు అంటే ముస్లిమ్స్ అంటే భయం కాబట్టి ఈ ప్రభుత్వానికి భయపట్టి ఇక్కడ మా చిన్న చిన్న పేదల మీద పేద కడుపులో కొడుతుండు ఈ సీఎం అయితే పక్కా. ఇది చూడొచ్చు. అంటే ఇక్కడ స్థానికులు కూడా చెప్పేది ఏంటంటే కనీసం అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా రిజిస్టర్ ఆఫీసర్ కూడా తెలియదా అన్నట్టుగా వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఏదైనా కూడా ప్రభుత్వ భూమి అనుకున్నప్పుడు రిజిస్టర్ చేసేటప్పుడు మరి వీళ్ళందరూ ఏమయ్యారు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎట్లా సంతకం పెట్టింది అనేది ప్రధాన పాయింట్ ఇక్కడ. దీనికి సంబంధించి ఏంటంటే చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నట్టుగా కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. బిల్డర్ కూడా మార్నింగ్ వరకు మాట్లాడిండు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టిండని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఇటీవల అంటే మన శుక్రవారం కూడా దీనికి రిజిస్ట్రేషన్ జరిగిన పరిస్థితి. మరి శుక్రవారం రిజిస్ట్రేషన్ జరిగితే మరి రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి మరి గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదా అనేది ఒక ప్రధాన క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ని బేస్ చేసుకునే మనం ఏ స్థలమైనా కొనుక్కుంటా ఉంటాం. మరి ఈ గవర్నమెంట్ ఆఫీసరే సర్టిఫై చేసి ఇది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి ఇది ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్కి వస్తుంది అనేది ఒక ప్రధానంగా. అలాగే మనం చూడొచ్చు, సీసీ రోడ్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ సప్లై ఉంది, దీనికి వాటర్ సప్లై ఉంది. మరి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, మరి ఇవన్నీ ఎవరు పెట్టినట్టు ఇది? సో ప్రధానంగా అంటే ఇదంతా కూడా ఒక స్కామ్ జరుగుతూ ఉంది. చిన్న వాళ్ళని టార్గెట్ చేసి హైడ్రా అనేది పెత్తనం జలాయించడం అనేది కరెక్ట్ కాదనేది ఒక క్వశ్చన్. అలాగే ప్రధానంగా పెద్ద వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చి చాలా రోజులు అవుతుంది, నెల రోజులు దాటిపోయింది వాళ్ళకి నోటీసులు ఇచ్చి. చాలీగా వాళ్ళే కూల్చండి ఫస్ట్, వాళ్ళే కూల్చిన తర్వాత చిన్న వాళ్ళ దగ్గరకు వస్తే ప్రధానంగా చిన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. మీరు పెద్దవాళ్ళని టార్గెట్ చేయడం మానేసి చిన్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా, నోటీస్ పీరియడ్ ఇవ్వకుండా ఎట్లా? ఇప్పుడు మొన్న తిరుపతి రెడ్డికి దాదాపు 30 రోజులు టైం ఇచ్చారు మీరు ఇల్లు ఖాళీ చేయడానికి. ఆయన ఇల్లు ఖాళీ చేయడానికి 30 రోజులు టైం ఇచ్చారు అదే నోటీసులో. మరి వీటికి సంబంధించి పేదవాళ్ళు కదా, వాళ్ళకి కూడా అట్లనే టైం ఇవ్వండి. ఒక వారం రోజులు టైం అయింది, లేదా ఒక 10 రోజులు టైం అయింది, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు కదా. అంటే పెద్దవాళ్ళకి టైం ఇచ్చి మరి చిన్న వాళ్ళని ఎందుకు మీరు ఇంత చిన్న చూపు చూసి వీళ్ళని కూల్చడం అనేది? వీళ్ళు అడగలేరనా లేకపోతే ఏంది? కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసులు కనీసం లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంత బలగం పెట్టి కూల్చివేతలు జరపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే కబ్జాలు మిగతా ఏరియాలో కూడా కబ్జాలు జరుగుతున్నాయి, మరి వాటి సంగతి ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అది ఇక్కడ ఇలా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఉదయం నుంచి కూడా దాదాపు 14 ఇళ్ళు అయితే ఇక్కడ కూల్చడం జరిగింది. దాదాపు 4 ఎకరాలు మేము స్వాధీనం చేసుకుంటాం అని కూడా హైడ్రా ఇప్పటికే వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం మరిన్ని అప్డేట్స్, ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ వీక్ టార్గెట్ చేస్తారా? మరి ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే పెద్ద వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేయండి అని కూడా ఇక్కడ సామాన్య జనం కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం దీనికి సంబంధించి హైడ్రా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కూడా. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.